హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం కట్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం బయట నుండి ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా తక్కువ ఖర్చుతో మనం చేసుకున్న కడుపు నిండా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ టైంలో మనమైతే ఇలా ఎంజాయ్ చేయొచ్చు. క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి, ఇప్పుడు చలికాలం కాబట్టి ఇలా క్రిస్పీగా నిమ్మకాయ పిండుకొని కొద్ది కారం కొత్తిమీర చల్లుకొని ఎర్రగడ్డలు చల్లుకొని తింటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. కట్ బజ్జీ చూస్తుంటేనే. అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈజీగా చెప్పేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా నా ఛానల్ చూస్తుంటే కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి అయితే వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాం ఈ పొడిని. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇక్కడ మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇలా లావుగా ఉండేవి తీసుకోండి, కొద్ది కారం తక్కువగా ఉంటాయి. దీనిని అయితే మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకొని ఇందులో ఉన్న ఇత్తనాలన్నీ తీసేసుకుంటే కారం తగ్గిపోతాయండి. మనకి ఎక్కువ కారం ఉండవు బజ్జీలు మనం తిన్నప్పుడు. ఇలా మొత్తం అన్ని మిరపకాయలకి ఘాట్లు పెట్టేసుకొని ఇత్తనాలను తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని అయితే ఇలా మధ్యలో స్టఫ్ చేసుకుంటే మనం బజ్జీ తిన్నప్పుడు చప్పగా వండుకోకుండా ఇలా మిరపకాయ తిన్నా కూడా మనకు ఇలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే శనగపిండి ఒక 3 కప్పులు అయితే వేసుకున్నానండి. ఇది పిండి అయితే ఆడిచ్చి తీసుకున్నాను, బజ్జీలకు మంచి టేస్టీగా ఉంటాయని. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోండి. ఇందులోకి అయితే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సోడా పొడి వేసుకోవాలి. బజ్జీలకి ఇలా ఉండడం వల్ల బాగా పిండిని అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం మిరపకాయని పిండిలో ముంచుకొని ఇలా బజ్జీల్లాగా అయితే వేసేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి. ఫ్లేమ్ హైలో పెడితే బజ్జీలు ఎర్రగా అయిపోతాయండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బజ్జీలు అయితే ఇలా వేపుకోవాలి. ఇంకా 2 వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. మిగతా పిండిని కూడా ఇలా బజ్జీలుగా వేసేసుకొని 2 వైపులా అయితే కాల్చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని మనమైతే ఇప్పుడు కట్ బజ్జీ చేసుకోవాలి కాబట్టి మనకి ఎన్ని బజ్జీలు కావాలో అని తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి బజ్జీలన్నిటిని అయితే. ఇవి మరీ డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బజ్జీలను అయితే ఆయిల్లోకి అయితే వేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా తీసుకున్న వాటిని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇందులోకి అయితే కట్ చేసిన ఆనియన్స్, అలాగే కట్ చేసిన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం చల్లుకుంది మన టేస్టీ అయిన కట్ బజ్జీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ కట్ బజ్జీ ఫేవరెట్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇలా కట్ బజ్జీని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు కట్ బజ్జీ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.